అది ఇల్లీగలే. ఏ ఫైనాన్స్ వాళ్ళు పెట్టుకున్నా ఇల్లీగలే. ఎవరైనా వాళ్ళకి అథారిటీ లేదంటారా? అందరు 100% లేదు. Yes. రికవరీ ఏజెంట్స్ ఎవ్వరికి లేదు. అట్లా అనుకుంటే ఈ బ్యాంకులన్నీ లక్షల నుంచి వాడు కూడా ఏజెంట్లు పెట్టుకుంటాడు. అట్లా ఏది లేదు, లైసెన్స్ కానీ ఎటువంటి లేదు. ఇది గుండాగిరి. ఫైనాన్స్ వాడు ఇద్దరు మనుషులను పెట్టుకుంటాడు, వాడు ఇంటికోవడం అది ఇల్లీగల్. పోలీసుకు దరఖాస్తు ఇస్తే మీరే చూసుకుంటే వీళ్ళని పోలీసు కూడా వ్యవస్థ చాలా చిన్న భిన్నమైంది. వాళ్ళు గట్టిగా మాట్లాడడం కానీ ఏమీ లేదు. వాడు ఏదో చేసాం ఉద్యోగం చేయడం, పొలిటికల్ వాళ్ళు కూడా తిరగడం తప్ప ఈ సమస్యలను పరిష్కరిస్తే ఈ సూసైడ్లే కావు. వాడు పోయి చిన్న దరఖాస్తు ఇచ్చి నన్ను హరాస్మెంట్ చేస్తుంటే వాడు అదే చెప్పేది. అదే చెప్పేది నేను. ఇది పోలీస్ వ్యవస్థ సరిగా నిర్వీర్యమైంది కాబట్టి ఈ పరిస్థితులు సూసైడ్ చేసుకోవడానికి నాకు ఎవరికి ఆశ లేదు, నాకు ఎవరు లేదు. వాడు గల్ఫ్లో ఉన్నాడని చెప్పబట్టి వాడు బిడ్డలగ్గ మీద వాడు జాగాలుండే మేము ఇద్దరం ఉండేందుకు అని వాడు సూసైడ్ చేసుకున్నాడు. కానీ అటువంటి దురదృష్టకరం చేసుకోవద్దు. ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒక అడ్వకేట్ ఏదైనా సమస్య వస్తే ప్రతి వాడికి సమస్యలు వస్తాయి. ఒక కోర్టు సమస్యలు ఉంటే అడ్వకేట్ పట్టుకోవాలి. హెల్త్ సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, ఇంకో సమస్య వస్తే ఇంకో దగ్గరికి పోతాం. సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ప్రతిదానికి క్షణికావేశంలో చనిపోవడం అనేది తప్పు. తప్పు. అటువంటి నిర్ణయం తీసుకోవద్దు. దీనికి తప్పకుండా ఒక ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు కోర్టు వ్యవస్థ ఉంది, ఇన్సాల్వెంట్ పిటిషన్ ఉంది. చాలా మంది తెలియదు. కొందరు నిజంగా కూడా దివాలా తీస్తారు, కొందరు నిజంగా కూడా దివాలా తీసిన వాళ్ళకి తప్పకుండా కోర్టు ఆశ్రయం. ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటే, ఒకవేళ ఎవరైతే ప్రైవేట్ గా ఈ చిట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళు, దాంతో పాటు ఫైనాన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళపైన చెక్ బౌన్స్లు అనే ఒక పేరుతోని చెక్ బౌన్స్ ఛార్జెస్ చేయడం, దాంతో పాటు ఆ వెహికల్ ని రికవరీ చేయడం, ఇదంతా కూడా దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది మీ దగ్గరికి ఎట్లా అయితే క్లయింట్స్ వస్తారో మా దగ్గర కూడా బాధితులు అట్లా రావడం జరుగుతూ ఉంది. సో దీని గురించి ఏమైనా ఒక స్పెషల్ స్టోరీ చేయండి, ఒక అడ్వకేట్ గారితో మాట్లాడి అసలు దీని గురించి ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడండి అని చెప్పేసి చాలా మంది వ్యూవర్స్ క్వశ్చన్ చేస్తున్నారండి. సో వాళ్ళు ఎంత దౌర్జన్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే, వాళ్ళు బూతు పురాణం కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంటి మీదకి వచ్చి బైక్లు తీసుకొని పోవాలా, అట్లాంటివి కూడా తీసుకొని పోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారండి. సో వాళ్ళకి ఒకవేళ ఎవరైతే అక్కడ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ వెహికల్ తీసుకున్న వాళ్ళే కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళపైన కంప్లైంట్ వేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు అనేది పడే అవకాశం ఉంటుంది? తప్పకుండా. ఎవరైతే అమౌంట్ తీసుకుంటాడో, బాకీ తీసుకుంటాడో ప్రైవేట్ వ్యాపారుల దగ్గర ఆ వెహికల్ తీసుకోవడానికి ఎటువంటి అధికారం ఉండదు. ఏ కోర్టు నుంచి అటాచ్మెంట్ కానీ కోర్టు రికవరీ వెహికల్ మీద అటాచ్మెంట్ కానీ చేస్తే తప్ప వాడు ప్రైవేట్గా గుంజుకపోవడమే. పోలీసులో పోయి అప్లికేషన్ ఇస్తే ఇల్లీగల్ వస్తాడు, ట్రెస్ పాస్ కిందకి వస్తాడు. నా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం ట్రెస్ పాస్ కిందకి వస్తుంది. ఇప్పుడు నా ప్రైవేట్ ఇల్లు నా ఇంట్లో చూడడానికి వీల్లేదు, వాడికి అధికారం ట్రెస్ పాస్ కిందకి వస్తుంది. కాబట్టి ఇదంతా మూల కారణం ఏదైనా ఉండనండి. పోలీసు వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకుంటే, గట్టిగా నిఘా పెడితే, ఎవరైనా దరఖాస్తు ఇస్తే నిర్ణయం తీసుకుంటే వాడికి ఎవడికో కానిస్టేబుల్కి ఇచ్చేసి ఆ రైటర్కి ఇచ్చేసి వాడు వెళ్ళిపోతుంటాడు. వాడు 2-3 సార్లు తిరిగి యాసకొచ్చి ఇంకా హరాస్మెంట్ వాడు చేస్తూనే ఉంటుంటాడు. కాబట్టి ఈ వ్యవస్థలో ఈ ఏజెన్సీలను తప్పకుండా వాడుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాణాలు కాపాడడానికి వాళ్ళే సహాయపడతారు. దీంట్లో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎవరైతే ఈ ఫైనాన్స్ సెక్టరే కావచ్చు, లేకపోతే ఈ వడ్డీ వ్యాపారస్తుల వల్ల ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు ఒకవేళ పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంటుంది? తప్పకుండా పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ట్రెస్ పాస్ కేసు పెడతారు. మీరు వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి. ఈవెన్ ఒక కేసులో మీరు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా వాళ్ళ మీద, ఎందుకంటే మీరు చంపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఇంటికి పోయి కత్తులు కట్టెలు తీసుకుపోయి బౌన్సర్లు తీసుకుపోవడం, ఇల్లీగల్ రికవరీ గుండాలను తీసుకుపోవడం. కాబట్టి వాళ్ళ మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పోలీసు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ వేసి కోర్టులో వేస్తే కోర్టు కూడా తప్పకుండా శిక్షిస్తాయి. కోర్టులో ఏముంటుంది, ఆఫ్టర్ ఆల్ జడ్జి గారు ఏం చేస్తారు, ఫైల్ జడ్జి పోలీసు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ బట్టే వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. జడ్జి గారి దగ్గర స్వతహాగా ఏజెన్సీ ఏమి ఉండదు. మేము అడ్వకేట్లను వాదిస్తాము, పోలీసు వాదిస్తుంది. ఆ రెండింటి మీదకే నిర్ణయం తీసుకుంటారు. దీంట్లో ఇంకొక విషయం, పూర్తిగా ఈ టాపిక్ అనేది ఒక్కొక్క దాని నుంచి మనకి డైవర్ట్ అవుతా ఉంది. సో దీంట్లో నిజామాబాద్ జిల్లాలో గత 6 నెలల కింద ఎవరైతే ఆ ఫ్యామిలీలో గోదావరిలో దుంకి చనిపోయారో ఆ ముగ్గురు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో వాళ్ళు ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళ ఆడియోస్ కావచ్చు ఏవైతే అవన్నీ కూడా వైరల్ అయినాయి ఆ రోజుల్లో. సో వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి సిపి కమలేశ్వర్ గారు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి ఎవరైతే అక్కడ 1 టౌన్ ప్రామిసెస్కి మనకి వస్తుంది కావచ్చు, లేకపోతే మనకి 5th టౌన్ ప్రామిసెస్ రావచ్చు. సో ఆ పోలీస్ అధికారులని మరి వీళ్ళని పట్టుకొని వీళ్ళని పనిష్మెంట్ చేసినామని ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని చాలామంది కామెంట్ల వర్షం కూడా కురిపించిన రోజులు ఆ రోజుల్లో ఉండే. సో అసలు దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ అండదండలతోనే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆ కేసులో చాలా మంది చెప్పడం జరిగిందండి. సో దాని గురించి మీ దగ్గరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఇన్ఫర్మేషన్ ఏముండదు. చనిపోయిన కుటుంబాల ఎవరైతే లీగలీర్స్ ఉంటారో వాళ్ళ కుటుంబాల వారసులు ఉంటారో ఆ పర్స్యూషన్ చేయాలి. పోలీస్ లోపల ఎఫ్ఐఆర్ చేసి వాడు చేతులు దులుపుకుంటే అలా కాదు, వాడు పలానా
వ్యక్తులని వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి మేము ఉన్నప్పుడు వాడు వచ్చారు, ఫోన్లో బెదిరించారు, లేకపోతే ఫోన్ డేటా ఉంది మా దగ్గర, వాళ్ళు పలానా దగ్గర ఉన్నారు, పలానా దగ్గర అరెస్ట్ చేయండి అని చెప్తే ఆ పోలీస్ వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. పోలీస్ వాళ్ళకి ఏముంటుంది, వీడు ఈ చనిపోయిన వారసులు ఎంతైనా వీకే, వాళ్ళు చనిపోయినరు, డబ్బులు వీక్ ఉంటుంది కాబట్టి వాడేదో డబ్బులు ఉన్నాడో ₹1,00,00,000 సంబంధించిన రాజకీయంగా సంబంధాలు ఉన్న వ్యక్తి ఒక ఫోన్ పోగానే వాడు ఏమైనా పోయిండు వీడికి సంబంధం మాట్లా ఇట్లా అంటే వాడు ఈ రోజులో ఆ విధంగానే నడుస్తుంది నిర్వీర్యమైన వ్యవస్థ. ఈ పోలీస్ కేసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయడం, ఈ మీటింగ్లు అవుతుంటాయి డీసీపీలో కానీ ఏసీపీలో కానీ ఎవ్రీ 3 monthsకు ఈ ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐసి కూర్చుండి ఈ కేసులో ఏమి ఇన్వెస్టిగేషన్ చేసావు, ఏమైంది, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని అడుగుతుంటారు. అసలు వాళ్ళు గట్టిగా అడిగితే, ఆఫీసర్లు అడిగితే ఏమైంది వై ఈ 3 నెలల నుంచి ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏం చేస్తున్నావు, పడుకున్నావని పోలీసులు గట్టిగా అడిగితే తప్పకుండా దీనికి ప్రయోజనం జరుగుతుంది తప్ప ఈ పోలీసు చేయనప్పుడు వాడు ఆ థర్డ్ పార్టీ ఎంతకైనా కొట్లాడతాడు. ఏదైనా కోర్టుకు పోవాలంటే పోలీసు వారిని వాళ్ళ థర్డ్ పార్టీ ఒక అడ్వకేట్ పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసుకోవచ్చు, అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ఆ కోర్టు ఏం చేస్తుంది, పోలీసుగా రాస్తుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అంతకన్నా ఎక్కువ ఏం చేసేది ఉండదు. కాకపోతే సార్ ఈ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కొంతమంది అయితే ఎన్ఆర్ఐలు కూడా కొన్ని హోటళ్లలో వాళ్ళు రెంట్ తీసుకొని వాళ్ళు అక్కడ చనిపోయిన దాఖలాలు కూడా మన నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ అని చూసాం. అంటే మన నార్త్ డిస్టిక్లలోనే ఎందుకు ఇంత వడ్డీ వ్యాపారస్తులు రెచ్చిపోతా ఉన్నారు అనే దాని గురించి, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు ఇవాళ మనకి ఎవరైతే సిపి అయినటువంటి సాయి చైతన్య గారు కూడా వచ్చారు, నిజామాబాద్ జిల్లాలో ఒక లా అండ్ ఆర్డర్ని వాళ్ళు చేతిలో తీసుకున్నారు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేస్తా ఉన్నారు. సో దీని గురించి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ఏ విధంగా చూసినా వడ్డీ వ్యాపారాలు ఆగడాలను అరికట్టాలంటే పోలీస్కే కరెక్ట్ సూటబుల్ లేదానికి, అంతకని ఎక్కువ మనము ఎవరినైనా కానీ కంప్లైంట్ కూడా అన్లెస్ అంటిల్ నాకు దిరూరు కెనాట్ ఎక్స్పెక్ట్ ది డోర్ టు ఓపెన్, అంటే నువ్వు కొడితే కానీ లోపల ఉన్నవాడు నువ్వు కొడుతుండు తోలాని. పోలీస్ ఏం చేస్తుంది, ఎఫ్ఐఆర్ చేస్తుంది, నేను చూస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం అంటది. కానీ ఈ ఆగడాలను అరికట్టాలంటే పోలీసే పూర్తి బాధ్యత వహించాలి, ఈ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండద్దు. తర్వాత ఇంకేమైనా పోలీసు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే నిజంగా కూడా ఒక ఎల్ఎండ్ పీపుల్ అయితే ఒక అడ్వకేట్, నేనే అడ్వకేట్ నిజామాబాద్లో అప్లికేషన్ అయ్యా నా కేసు ఇంతవరకు వాడు ఏం పట్టించుకుంటారు పోలీసు అంటే వాడు ఒక చిన్న మెమో దాఖలు చేస్తాడు జడ్జి గారి దగ్గర, అయ్యా ఇది పలానా తారీఖు నుంచి చనిపోయిండు, ఇంతవరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు, కైండ్లీ డైరెక్ట్ ఇది పోలీస్ టు ఇన్వెస్టిగేట్ మ్యాటర్ ఇమీడియట్లీ అండ్ ఫోర్త్విత్ అని చెప్పి కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంటాయి చాలా మట్టుకు. ఒక అడ్వకేట్ను కలిస్తే ఒక పోలీస్ మీద కూడా వాడు ఫైట్ చేస్తుంటాడు, పోలీసును కూడా వాడు గుంజుతాడు, లాగుతాడు. పోలీస్ భయపడేది కోర్టుకి మాత్రమే, ఏమి అంతకన్నా పొలిటికల్ లీడర్లకు కోర్టుకు మాత్రం పోలీస్ భయపడుతుంది, ఈ సమాజంకు భయపడది, ఎవరిని కూడా పట్టించుకోదని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా అభిప్రాయం చెప్పాలి. సో ఇదండి ఎవరైతే వకీల్ సాబ్ గారు ఈగ గంగారెడ్డి వకీల్ సాబ్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేటివ్ వర్డ్స్ అనేది ప్రతి ఒక్కరికి అందుతాయి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు 6 నెలల క్రితమే మనకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏదైతే రేడియో స్టేషన్ నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఎవరైతే వాళ్ళ కూతురుతో సహా ఆ ఇద్దరు తల్లిదండ్రులు బాసర గోదావరి నదిలో దుక్కి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇబ్బంది పెట్టినటువంటి వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఆ 6 నెలలు గడవక ముందే ఈరోజు నిజామాబాద్ జిల్లాలోనే 4వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే గాయత్రి నగర్లో ఎవరైతే శ్రీనివాస్ కావచ్చు, మమత, వాళ్ళిద్దరికీ కూడా 3 పిల్లలండి, 2 కొడుకులు కూడా వాళ్ళు గల్ఫ్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అమౌంట్ పంపిస్తున్నారు అని చెప్పేసి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళ పాప ఎవరైతే వాళ్ళ కూతుర్ని కూడా గత కొన్ని నెలల క్రితమే తనకి వివాహం కూడా చేసి పంపించారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఆర్థిక ఇబ్బందులు, దాంతోపాటు చాలా రకాలైనటువంటి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల వల్లే ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ఎవరైతే గాయత్రి నగర్లో చాలామందితో కూడా మనం మాట్లాడినాం, అక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అంటే ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టారా వడ్డీ వ్యాపారస్తులు అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు అయితే ఇవాళ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో క్లియర్ కట్గా మనకి తెలిసిన విషయం గురించి మాట్లాడుకుంటే ఎవరైతే వాళ్ళ 2 కొడుకులు ఉండగానే వీళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, మరి వీళ్ళని గల్ఫ్ పంపించే టైంలో వీళ్ళు ఇంకేమైనా ఎక్కువగా బాకీ చేసి వాళ్ళని పంపించారా, పంపించిన తర్వాతనే ఆ బాకీ కట్టలేని పరిస్థితుల్లోనే వీళ్ళు ఎవరైతే ఆ వడ్డీ వ్యాపారస్తుల చేతిలో నలిగిపోయారా,
అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు అయితే ఇవాళ అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో క్లియర్గా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వారు ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా పనిష్మెంట్ చేస్తారు అనే దానిపైన కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి రైడ్స్ అయితే చెప్తా ఉన్నాయి. ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లలో చొరబడి మరి ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రామిసరీ నోట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు పోలీస్ అధికారులు రికవరీ చేశారు అని చెప్పేసి మనకైతే తెలుస్తోంది. సో దీంట్లో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ పేపర్ ఆర్టికల్ కావచ్చు, లేకపోతే మనం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే సో దీంట్లో క్లియర్ కట్గా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఎవరైతే శ్రీనివాస్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళ సతీమణి అయినటువంటి మమత గారు, సో వీళ్ళిద్దరు కూడా అనారోగ్యంతో చాలా బాధపడుతూ ఉన్నారు. దాంతోపాటు ఈ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరిపోయినాయని చెప్పేసి అన్న తర్వాతనే వాళ్ళు చాలా రకాలైనటువంటి బాధలు పెట్టినారు. ఆ బాధల్ని తాళలేకనే వాళ్ళ ఇంట్లోనే ఎవరు లేని టైంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకొని ఉరివేసుకొని చనిపోయారు అని చెప్పేసి మనకైతే తెలిసింది. సో ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇండ్ల దగ్గరకు వచ్చి మీ పైన చలామణి చేసినా, లేకపోతే మీ పైన దౌర్జన్యం చేసినా, మీ దగ్గర ఉన్నటువంటి బైక్స్ కావచ్చు, లేకపోతే మీ ప్రాపర్టీని వాళ్ళు తీసుకుపోయే రైట్ లేదని చెప్పేసి నిజామాబాద్ వకీల్ సాబ్ ఈగా గంగారెడ్డి గారు అయితే క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగితే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ సినిమా ఏముందో వాళ్ళే చూపిస్తారని చెప్పేసి కూడా మనకి నిజామాబాద్ అడ్వకేట్స్ చెప్తున్న పరిస్థితి.